దేవుడు తన పరిశుద్ధాలయమందు ఉన్నాడు గనక సర్వలోకము ఆయన సన్నిధిని మౌనముగా ఉండునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుని నామమున త్రిత్వములోని 5వ ఆదివారపు ఆరాధనను ప్రారంభించుకుందాముగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కీర్తన సంఖ్య 7. కీర్తన సంఖ్య 7.
అందరం నిలుచుని 24, 25 పుటలో ఆరంభింపబడుతున్న త్రిత్వకాలము కోసం ఏర్పాటు చేయబడిన ఇంట్రాడియస్ ను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా అనుసరించుకుందాం. దేవా నాకెడమా దృష్టి నీవు అభిషేకించిన వాని ముఖము నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. సైన్యములకు అధిపతి అయిన యెహోవా నీ నివాసము ఎంతో రమ్యములు. యెహోవా యవ్వనములు చూడవలెనని నా ప్రాణమెంతో ఆశపడి సొమ్మాశ్రయించుచున్నది. పితృ పుత్ర పావనాత్మకు మహిమ కలుగుగాక. ఆది యందున్నట్లు ఇప్పుడెప్పుడు రండి, నమస్కారం చేసి సాగిల పడదము. మనల్ని కలుగ చేసిన యెహోవా ముందర మోకాళ్ళుందుముగాక. లోక గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపము మోయు దేవుని యొక్క గొర్రెపిల్ల మా మీద కరుణింపుము. లోక పాపము మోయు దేవుని యొక్క గొర్రెపిల్ల నీ నిత్య సమాధానం మాకిమ్ము. ఆమేన్. సర్వశక్తి గల దేవుడా, మా సృష్టికర్తను రక్షకుడైన వాడా, విధి దిక్కులేని పాపులమైన మేము నీ ముందర మోకరించి మేము అశుద్ధ పాపకరమైన స్వభావం గలవారమై తలంపులతోనూ మాటలతోనూ క్రియలతోనూ నీకు విరోధముగా పాపము చేసినామని ఒప్పుకుంటున్నాము గనుక మేము నీ యొక్క మితిలేని కనికరమును ఆశ్రయించి మా ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి నీ కృపను వెదకి పొందగోరుచున్నాము. దేవుడా, బీద పాపినైన నా యందు కరుణింపుము. దేవుడు మన మీద కరుణించి మన పాపముల నిమిత్తము తన జనతేక కుమారుని మరణమునకు అప్పగించి ఆయన చూచి మనల్ని మన్నించి ఉన్నాడు. మరియు ఆయన తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. ఆయనను కీర్తింపుడి, ఆయన నామమును బట్టి ఆయనను కీర్తింపుడి. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమ. భూమి మీద సమాధానమును మనుషుల యందు కటాక్షమును కలుగునుగాక. ప్రభువైన దేవుడా, ఓ పరమరాజా, సర్వశక్తి గల తండ్రి,
స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను మహిమపరచుచున్నాము. నీ గొప్ప మహిమను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చేయుచున్నాము. ప్రభువా, జనతైక కుమారుడా యేసు క్రీస్తువా, ఓ ప్రభు అయిన దేవుడా, దేవుని యొక్క గొర్రెపిల్ల, తండ్రి యొక్క కుమారుడా, లోక పాప భారము మోసుకొని పోవు వాడా, మాయందు కనికరింపుము. లోక పాప భారము మోసుకొని పోవు వాడా, మా ప్రార్థన అంగీకరింపుము. తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఎండు వాడా, మాయందు కనికరింపుము. నీవు ఒక్కడవే పరిశుద్ధుడావు, నీవు ఒక్కడవే ప్రభువున్నావు. ఓ క్రీస్తువా, నీ ఒక్కడవే పరిశుద్ధాత్మతోడాను, తండ్రి అయిన దేవుని మహిమయందు ఉన్నతమైన వాడవైయున్నావు. ఆమేన్. పుట 61 అంతిపోన్ 7, పుట 61 అంతిపోన్ 7. ప్రభు మీతో కూడా నుండునుగాక. ఆయన మీ ఆత్మతో కూడా నుండును గాక. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానముతో ఆయన సన్నిధికి రండి. ప్రార్థింతము రండి. ఓ దేవా, నిన్ను ప్రేమించు వారి కొరకు నరుని యోచనకు మించిన సద్వత్తులను నీవు సిద్ధపరిచి ఉన్నావు. సమస్తమైన వాటి కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించుచు మేము కోరగల వాటన్నిటినీ మించిన నీ వాగ్దానాలను పొందినట్లు ప్రేమతో మా హృదయంలో నింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగ యుగములు జీవించు పరిపాలించుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దయచేసి కూర్చోనండి. నేటి దినమునకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా భయభక్తులతో విందాం. త్రిత్వంలోని 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్యమును భయభక్తులతో చదువుకుందాము. అది 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 16 వరకు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 16. తుదకు మీరందరూ ఏక మనసుకులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదరుల ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనసుకులనై ఉండుడి.
ఆశీర్వాదమునకు వారసులు అవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడునైనా దూషణకు ప్రతి దూషణైను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడు ఎవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడుకుడి, కలవరపడుకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుడి వాక్యం దీవించునుగా. తర్వాతే 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్యం చదువుగా విందుము. అది లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. లూకా సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచి జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాను. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞ చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహాను విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. ఆమె ఇంతటితో సువార్త వాక్యం ముగించున్నారు. అందరం అలా నిలుచుని సార్వత్రిక క్రైస్తవ సంఘముతో కూడా కలిసి అతి పరిశుద్ధ అపోస్తల విశ్వాస ప్రమాణమును యథార్థముతో భయభక్తులతో త్రియేక దేవుని ఎదుట ఒప్పుకుందాం. నేను పరలోకమును భూలోకమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జంతై కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరించబడి కన్యక మరియ నుండి పుట్టి పొంతి పిలాతు కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడనియు పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిని 3 దినముల ముందు లేచి
పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడని, జీవించు వారికిని చనిపోయిన వారికిని న్యాయం తీర్చుటకు అక్కడి నుండి వచ్చి నన్ను నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. కీర్తన సంఖ్య 255. కీర్తన సంఖ్య 255. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. నేటి మన ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడి చదవబడిన సువార్త వాక్యములోని కొన్ని వచనాలను మరొకసారి భయభక్తులతో చదువుకుందాం. అది పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదేయ కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవ ఇందువని సీమోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. మరి యొక్క శుభదినం, పరిశుద్ధ దినం, ఆరాధన దినాన్ని మా బ్రతుకుల్లోకి ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినములో నా ప్రభువా,
చేరువచ్చున మేము కొన్ని కష్టకరమైన పరిస్థితిలో నీ మందిర ఆవరణములో చేరి ఉన్నాం. ఇదిగో నాయన, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దీనకరమైన పరిస్థితుల దృష్ట్యా కొద్దిమందిగా చేరి నీ సన్నిధానంలో ఆరాధిస్తున్నప్పటికీ ఇదిగో నాయన మరికొంతమంది ఈ లైవ్ ఆరాధనలో పాల్గొంటూ నేను గణపరచడానికి ఇస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. ప్రత్యేకంగా వాక్యమయ్యన్నారు. ఇదిగో నాయన, మీరు నీ వాక్యాన్ని మాకు బోధించమని, నేర్పించమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీ అభిషేకానికి చేరిన మమ్మలను, నీ సేవకుని, లైవ్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను అప్పగిస్తూ యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో మీకందరికి కూడా ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి దినము, సమయము, సహవాసాన్ని బట్టి త్రియక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించుకుందాం. దినాలు గడుస్తూ ఉన్నాయి, కౌంట్ పెరుగుతూ ఉంది. అన్ని రకాలైనటువంటి కౌంట్స్ పెరుగుతూ ఉన్నాయి. అనగా ఒక గొప్ప ప్రమాదము, ఆపద మన చుట్టూ అది సంచరిస్తూ ఉంది. నిర్గమకాండములో జ్ఞాపకం చేసుకున్న తెగులు, ఇదిగో మరి ఆ రాత్రే ఆ పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధముల మీద వారు పూయడాన్ని బట్టి వారు ఆ తెగులు నుండి, తొలిచూలు మరణము నుండి తప్పించబడ్డారు. బైబిల్లో కొన్ని తెగులు వచ్చినప్పుడు అవి సర్టన్ టైం వరకే పరిమితమైనాయి. తిరిగి దేవుడు ఆ తెగుళ్ళ నుంచి ఏమి నేర్పించాలనుకున్నాడో నేర్పించి, ఏది వారికి బుద్ధి వచ్చేటట్లు చేయాలనుకున్నాడో ఆ బుద్ధి వచ్చినట్లు చేసి తిరిగి తన ప్రజల్లో నుంచి తెగులను తీసివేశాడు. 3 దినాల తెగులు కోరినటువంటి దావీదు దగ్గర కూడా ఒకరోజు తెగులుతోనే దేవుడు పరిస్థితి చూచి ఇదిగో మరి దేవదూతను ఆపమని చెప్పాడు. బట్ దేవుడు ఎందుకో దినాలు గడిచిపోతున్నాయి, 3 నెలలు 4 నెలలు అలాగూ కొనసాగుతుంది. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. బట్ దేవుడైతే దీన్ని ఇంకా అనుమతిస్తున్నాడు అనంటే వాట్ గాడ్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ హెస్ నాట్ డన్ ఆర్ నాట్ సీన్ బై గాడ్. దేవుడు ఏమి ఆశించాడో, దేని కొరకు ఎదురు చూస్తున్నాడో అది ఇంకా ఆయన ప్రజలలో లేక మనుషులలో కనబడడం లేదేమో, మనుషులలో కనబడడం లేదేమో. జస్ట్ ఈ వారంలో కొన్ని గ్లింప్సెస్ జ్ఞాపకం చేసుకుంటే, కరోనా వచ్చింది. చాలామంది ఏ రీతిగా చనిపోయిన వారి డెడ్ బాడీస్ని పుడుస్తున్నారో మనం సోషల్ మీడియాలో వీడియోలు చూసాం. చివరికి తన వారు కూడా తండ్రో తల్లో చనిపోతే, కుమారుడో చనిపోతే ఆ బిడ్డలను కనీసం పడి ముద్దు పెట్టుకోలేని పరిస్థితి, తాకలేని పరిస్థితి, మొయ్యలేని పరిస్థితి, ఈ చేతులతో అంత మట్టి వేయలేని పరిస్థితి, లేక ఈ చేత్తో మరొకరి సాంప్రదాయ ప్రకారము కొరివి పెట్టలేని పరిస్థితులు, ఒక కలవరం. ఎంత బతికినా కోటీశ్వరులు చనిపోయారు, వాళ్ళ క్రిమేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏంటి మానవ జీవితం, ఎంతగా అది వ్యాపిస్తుందో దాన్ని చూపెడుతూ అనేక వీడియోలు భయానకంగా. ఒకప్పుడు కేవలము మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడేటప్పుడు మన నోట్లో వచ్చే తుంపర్ల ద్వారా ఇది వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు గాలి ద్వారా అది సోకడానికి అవకాశం ఉంది, మరొక రీతిగా సోకడానికి అవకాశం ఉంది. భయం ఏర్పడుతుంది. ద సేమ్ టైం ఇవేమన్నా ప్రజలలో మార్పును తేగలిగాయా అంటే ఈ వారంలోనే మనం చూస్తే చాలామంది 1-2 మనం జ్ఞాపకం చేసుకుంటే, యవనస్తులు కొందరి ఆ యవన బిడ్డలను నగ్నంగా ఫోటోలు తీసి వేధించడం. క్రైమ్ రేట్ ఏమైనా తగ్గిందంటే మర్డర్స్, మానభంగాలు. టోటల్ లాక్డౌన్ అప్పుడు కొన్ని దినాలు క్రైమ్ అనేది లేకుండా ఉంది. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ ఎత్తేసారో ఒక పక్క కరోనా దాని పని అది చేసుకుంటూ ఉంది, ఒక పక్క మానవులు మారకుండగా తిరిగి వారి యొక్క నేర ప్రవృత్తిలో వారు ఇంతకుముందు ఎలాగూ జీవిస్తూ ఉన్నారో
అలాగే జీవిస్తూ ఉన్నారు ప్రియులారా. వెన్ గాడ్ అలౌస్ సంథింగ్ హీ ఎక్స్పెక్ట్స్. ఆయన మన నుంచి ఆశిస్తాడు, మన నుంచి ఆశిస్తాడు. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి అనుగుణముగా దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశం మనకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మాస్టర్స్ మైండ్ బిహైండ్ మిరకల్స్. మాస్టర్స్ మైండ్ బిహైండ్ మిరకల్స్. దేవుని యొక్క తలంపులు అద్భుతముల వెనకాల, ఆశీర్వాదాల వెనకాల. దేవుడు ఒక అద్భుతము, ఒక ఆశీర్వాదము ఒక వ్యక్తి జీవితంలోనికి ఇచ్చేటప్పుడు ఆయన ఇస్తున్న ఆ వ్యక్తి నుంచి, ఆ సమూహం నుంచి హీ ఎక్స్పెక్ట్స్ సర్టన్ థింగ్స్. దేవుడు కొన్ని ఆశిస్తాడు ప్రియులారా, దేవుడు కొన్ని ఆశిస్తాడు. మానవ జీవితంలో మనం ఎలాగో ఆశిస్తామో దేవుడు అలాగే ఆశిస్తాడు, దేవుడు అలాగే ఆశిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం. నా ప్రియునికి ఒక ఇష్టమైన ద్రాక్షవనం ఉంది, ఆయన రాళ్ళు ఏరి మంచి తీగలు నాటాడు, ఇదిగో శ్రేష్టమైన తీగలు నాటాడు, కానీ అది వెర్రి ద్రాక్షలు కాచింది. కారణం ఏంటి అని అంటాడు. దానికి నేను చేయాల్సిందల్లా చేశాను, అది వెర్రి ద్రాక్షలు. అంటే ఆయన మంచి ద్రాక్షలు ఆ తీగ నుంచి ఎదురు చూచాడు. దేవుడు ఒక ఆశీర్వాదము, ఒక అద్భుతము జరిగించేటప్పుడు ఖచ్చితంగా ఆయన దాని ద్వారా కొంత ఆశిస్తూ ఉంటాడు. అది దేవుని నైజము, అది మానవునికి అవసరము. దాని దగ్గర మనము సతికిలబడుతూ ఉంటాం. ఈరోజు ప్రతి ఒక్కరికి అద్భుతం కావాలి, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి. మనం పత్రిక పాఠంలో చదువుకున్నట్లు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆశీర్వాదాలు అడిగేటప్పుడు మంచిదే, మంచి ఉద్దేశంతో నువ్వు అద్భుతాన్ని అడుగుతున్నావు, లేక ఆశిస్తున్నావు, లేక ఆశీర్వాదాన్ని కోరుతున్నావు. అయితే దేవుడు కూడా ఆశీర్వాదము ఇవ్వడానికి నీ వైపు నుంచి కూడా ఆయన రెస్పాన్స్ చూస్తున్నాడు, నీ వైపు నుంచి కూడా ఆయన రెస్పాన్స్ చూస్తున్నాడు ప్రియులారా. అవి దేవుడు జరిగించే క్రియలను బట్టి హీ ఎక్స్పెక్ట్స్. ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనమును చదవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచన ఆరంభం. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచిపోము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పెను. జాగ్రత్త గమనిద్దాం. యేసు ప్రభు మార్గంలో వెళుతుండగా 10 మంది కుష్ఠరోగులు కేక వేశారు. 10 మందికి స్వస్థత ప్రకటించాడు. 10 మందితో ఆయన చెప్పిన మాట ఒకటే, మీరు వెళ్ళి యాజకులకు కనబరుచుకోండి అని అన్నాడు. వాళ్ళు వెళుతూ ఉండగా స్వస్థత పొందడము చూచి 10లో ఒక్కడు తిరిగి వచ్చాడు. యేసు ప్రభు అని ఏమంటున్నాడు? 10 మంది శుద్ధులైరి గారా 9? అంటే ఆ 9 కూడా యేసు ప్రభు ఆశించాడు. అనగా 10 మంది, మిగిలిన 9 మంది ఎక్కడ అంటే నువ్వు అక్కడే వచ్చావే, 10 మంది వచ్చి ఉండాలి కదా. మోషే పోయి నువ్వు పోయి యాజకునికి కనబరుచుకోమని చెప్పాడు, ఆయనే చెప్పాడు. అంత మాత్రాన ఈయన్ని వదిలిపోమని కాదు, దేవునిని మహిమపరచకూడదని కాదు. యాజకునికి పోయి కనబరుచుకుంటే యాజకుడు నిన్ను సమాజంలో డిక్లేర్ చేస్తాడు, నువ్వు శుద్ధుడయ్యావని, అంతవరకే. కానీ నీకు మేలు చేసిన, నీకు స్వస్థత ఇచ్చిన దేవుని నువ్వు మహింపరచాలి. ఆ నీకు స్వస్థత ఇచ్చిన దేవుడు, దేవుని కుమారుడు అక్కడే ఉండగా ఆయనను వదిలి ముందు నీవు నీ యొక్క శుద్ధీకరణ కొరకు వెళ్ళడం అనేది సరికాదు. సో 9 నుంచి కూడా యేసు ప్రభు ఆశించాడు ప్రియులారా. అది ఆయన వాళ్ళలో చూడలేకపోయినప్పుడు బాధపడ్డాడు. మరి ఒక ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 20-22 వచనాలు చూడండి. మత్తయి సువార్త
11వ అధ్యాయము 20 నుంచి 22 దాకా. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఉందురు. చూడండి, ఏ ఏ పట్టణాలలో అద్భుతాలు చేశానో ఆ పట్టణాల వారు మారు మనసు పొందని పరిస్థితిలో దేవుడు గద్దిస్తున్నాడు. అయ్యో కొరాజినా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో జరిగి ఉంటే వాళ్ళు మారు మనసు పొంది ఉంటారు. సో తూరు సీదోను పట్టణాలలో లేక కొరాజినా, బెత్సయిదా పట్టణాలలో ప్రభు అద్భుతాలు ఎందుకు చేశాడు? అద్భుతాలు చేసి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే వాళ్ళు మారు మనసు పొందుతారని ఎదురు చూశాడు. జరగలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో చూడండి, 38 సంవత్సరాల నుండి పక్షవాతముతో ఉన్న వారిని యేసు బాగుపరిచాక దేవాలయంలో వాని కనుగొని ఆయన చెప్తున్న మాట, అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా. చూడండి, ఇదిగో స్వస్థత నొందితివి, ఇకను మరి ఎక్కువ కీడు నీకు కలగకుండగా ఇక మీదట పాపము చేయకము. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడుండి ఎవడు సహాయము చేయకపోతే నోటి మాట ద్వారా వానికి స్వస్థత ఇచ్చిన యేసయ్య వాని నుంచి ఏం ఆశిస్తున్నాడంటే, రే నేను నిన్ను స్వస్థపరిచింది నువ్వు పాపము చేయకుండా ఉండడానికి. సో ఇక నువ్వు పాపము చెయ్యొద్దు, అది ఆయన వాని నుంచి ఆశిస్తున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. ఆయన 5 రొట్టెలు 2 చేపలు వేల మందికి పంచిపెట్టాక ఆ అద్భుతముకి రియాక్షన్, ప్రతిస్పందన ఎలాగొచ్చిందో చూద్దాం. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక్రియను చూచి, నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చూడండి, ఆయన అద్భుతం చేశాక ఇదిగో ఆయన ఒక గొప్ప ప్రవక్త అన్నటువంటి ఫీలింగ్లో వారు మాట్లాడుకుంటున్నారు. కొందరు ఆయనని రాజుగా చేయడానికి మళ్ళొక్కసారి బలవంతం చేస్తున్నారు. అనగా ప్రభువు ఆశించింది ఈ 5 రొట్టెలు 2 చేపలు చేయడం ద్వారా ఆయన ఒక ప్రవక్తగానో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగానో లేక ఆయనను వారి మీద రాజుగా చేయడానికి కాదు అనేది అక్కడ ప్రభు దృఢపరుస్తున్నాడు. అందుకని ఆయన వారిని విడిచి వెళ్ళిపోయాడని ఉంటుంది. సో దేవుడు ఒక అద్భుతము, ఒక ఆశీర్వాదము నీకు నాకు ఇచ్చేటప్పుడు మనకి ఇచ్చాక హీ ఎక్స్పెక్ట్స్ సర్టన్ థింగ్స్. మనము కోరిన విధానము లేక ఆయన దయతలిచి మనకిచ్చే కార్యాన్ని బట్టి, మన ఎడల జరిగించే కార్యాన్ని బట్టి, మనకిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి, మన జీవితంలో ఉన్న స్థితిగతులను బట్టి ఆయన మన నుంచి ఆశిస్తూ ఉంటాడు. మనం ఇప్పుడు చదువుకున్నటువంటి టెక్స్ట్లో గమనిస్తే 2 దోణిలు మునిగాయి. పేతురు యేసు ప్రభు మాటకు లోబడి వలలు వేశారు, విస్తారమైన చేపలు. ఆ భాగాన్ని పక్కన పెడదాం. ఇక్కడ ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. ఈ అద్భుతాన్ని ఎందుకు జరిగించాడు అంటే పేతురుని ప్రభు పట్టుకోవడానికి. ప్రభు యొక్క ఉద్దేశము ఈ 2 దోణిలు మునుగునట్లు చేయడానికి పేతురుకు ఒక అద్భుతాన్ని చూపి, పేతురుతో ఉన్న తక్కిన వారికి కూడా ఒక అద్భుతాన్ని చూపించి వాళ్ళని తన శిష్యులుగా చేసుకోవాలనేది దేవుని ప్రణాళిక. సో వాళ్ళకి అద్భుతం చూపాలి అని అంటే ఏం చేయాలి? ముందు వాళ్ళకి లేమి అనేది కలుగు చేయాలి. వాళ్ళు ఆ రాత్రంతా ప్రయాసపడ్డా కూడా ఏమీ దొరకని పరిస్థితి. సో దేవుడే మొట్టమొదటిగా ఒక వ్యక్తి జీవితంలో ఒక అద్భుతాన్ని చేయాలనుకున్నప్పుడు, లేక ఒక ఆశ్చర్యకార్యాన్ని జరిగించాలనుకున్నప్పుడు, ఒక విశేషమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడే దానికి ముందుగా నీకు కరువు, లేమి, దారిద్ర్యము, నష్టము, కష్టము కలిగిస్తాడు. దానిలో నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చినప్పుడే నీవు దేవుని ఆశ్చర్య కార్యాలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది. మచ్చుకు ప్రభు అన్నాడు, ఆయన ఎందుకు ఆకలి కొనేటట్టు చేశాడంటే అరణ్యములో నరులు రొట్టె వలన కాదు కానీ
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుదురని వారు తెలుసుకొనున్నట్లు ఆయన వారికి ఆకలి కలుగు చేశాడు. నీళ్లు లేకుండా ఎందుకు చేశాడంటే నీ దేవుడు బండ నుంచైనా నీకు నీళ్లు ఇవ్వగలడు అని రుజువుపరచడానికి. సో ఇక్కడ ఆ రాత్రంతా ఒక చేప కూడా పడకపోవడానికి కారణం దేవుడే. ఇప్పుడు రాంగ్ టైంలో అనగా వలలు బాగు చేసుకునే సమయం అంటే రెగ్యులర్గా తొందరగా చేపలు పడితే వచ్చి ఆ వలలు బాగు చేసుకోవడం ఒక సమయం అవుతుంది. వీళ్ళు ఏమీ దొరక్క చాలా టైం స్పెండ్ చేశారంటే ఇక ఏ మట్టుకు కూడా అవకాశం లేని పరిస్థితిలో యేసు ప్రభు వారు ధోనిని లోతుకు నడిపించి వలలు వేయమన్నాడు. ఇటు ఒక చేప పడకుండా గత రాత్రి చేశాడు, ఇప్పుడు రాంగ్ టైంలో పోయి చేపలు పట్టమంటున్నాడు. అనగా దేవుడు ఒక అద్భుతం చేయాలనుకున్నప్పుడు నీవు అనుకున్న దానికి భిన్నంగా నిన్ను నడిపిస్తాడు. నీవు అనుకున్నట్లు నిన్ను నడిపాడు, నువ్వు అనుకున్న దానికి భిన్నంగా ఉండేటట్లు నడిపిస్తాడు. జ్ఞాపకం చేసుకుందాం, అపోస్తల కార్యంలో 27వ అధ్యాయంలో మనం చూస్తాం దేవుని కార్యాలు ఎలాగుంటాయంటే, పౌలుని రోమా పట్టణానికి తీసుకొని పోతున్నారు. పౌలుతో పాటు ఎదుగు 200 పైచులకు ఖైదీలు ఉన్నారు. పౌలు అన్నాడు, మన ప్రయాణం మంచిది కాదేమో, ఈ ప్రయాణంలో మనకు ఇబ్బందులు వస్తాయని నాకు తెలుస్తుంది అని అంటే పౌలు మాట ఎవరు లెక్క చేయలే. కారణం ఏంటంటే ఓడ యజమానుడు కానీ ఓడ నావికుడు నడిపించేవాడు కానీ గాలి మనకు అనుకూలంగా వీస్తూ ఉంది, మంచి వాతావరణము, నథింగ్ టు వరీ, మనం వెళ్ళిపోవచ్చు అని అనుకున్నారు. వీళ్ళారా జ్ఞాపకం చేసుకుందాం, ఆ ఓడ ముక్క చెక్కలైపోయింది. దానికి ముందు పౌలు చెప్పాడు, 14 రోజుల నుంచి మీరేమో తినలేదు, తినండి. ఇదిగో నా దేవుడు గత రాత్రి నాకు చెప్పాడు, పౌలా నీతో పాటు ఓడలో ఉన్న ఏ ఒక్కడికి కూడా ప్రాణహాని లేదు, మీరందరూ దరి చేరబోతున్నారని ఆయన చెప్పాడు. కాబట్టి మన అందరి ప్రాణానికి ఏమి ప్రాబ్లం లేదు అని వాళ్ళను బలపెట్టి వారు ఆహారం తీసుకునేటట్లు చేశాడు. ఓడ బద్దలైంది. ఇదిగో దూకి పారిపోవాలనుకున్న వాళ్ళు కూడా పౌలు చెప్పిన మాటను, ఓడలో ఉంటేనే కానీ అన్న మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా సాహసం చేయలేదు. ఓడను పగలేక అందరూ కూడా దరి చేరారు. ఇక్కడ ఒక సంగతి ఆలోచన చేద్దాం. ఇదే దేవుడు ఓడ పగిలాక వాళ్ళందరినీ కూడా అక్కడికి చేర్చకుండా యోనా కాలంలో లేక యేసు ప్రభు కాలంలో తుఫానుని క్షణములో ఆపలేడా? తనకు కావలసిన పౌలు ఉన్నాడు, పౌలుతో పాటు ఉన్నటువంటి 252 మంది సైనికులు ఉన్నారు, అనగా ఆయనతో ప్రయాణం చేసే ఖైదీలు ఉన్నారు, ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అనగా ఆయన అద్భుతాలు జరిగించే విధానాలు ఆయన మార్గంలో ఉంటాయి. యోనా నేతి సముద్రంలో పడవేస్తానే తుఫాను ఆగిపోయింది. ఇక్కడ పౌలుతో మాట్లాడిన పౌలు ప్రార్థించినప్పుడు ఓకే పౌలు నీ గురించి నేను తుఫాను ఆపేస్తానని ఆపేయచ్చు, కానీ ఓడ బద్దలు కావాలి, ప్రభు మాట నెరవేరాలి, వారందరూ కూడా దాన్ని గ్రహించాలి. సో దేవుడు చేసే పనులు అద్భుతాలు అలాగుంటాయి. ఇక్కడ కూడా ఏమీ దొరకకుండా చేశాడు, రాంగ్ టైంలో వలవేయమన్నాడు. విస్తారమైనటువంటి చేపల రాశి 2 దోణులు మునిగే అనుభవంలోకి వచ్చేసాడు. అనగా ఒక అద్భుతాన్ని దేవుడు జరిగించాడు. ఎవరి కొరకు అనంటే పేతురును ఆయన తన శిష్యునిగా చేసుకోవడానికి, పేతురు తనను వెంబడించినట్లు చేయడానికి ప్రభు వారి పని చేశాడు. ప్రియులారా, అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పేతురు నుంచి ప్రభు 3 సంగతులు ఆశించాడు. 3 పేతురు జీవితంలో నెరవేరాయి. ఇవి మనందరి జీవితాలలో కూడా నెరవేరాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నువ్వు ప్రభుని ఆశీర్వాదము లేక అద్భుతం అడిగే దగ్గర 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ 3 ఏంటో జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా 8వ వచనము 9వ వచనం చూస్తే, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. మొట్టమొదటిగా
ప్రభు పేతురు నుంచి ఏమి ఆశించాడంటే, పేతురు షుడ్ రియలైజ్ ద గ్రేట్నెస్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను చూడాలి, దేవుని యొక్క ప్రభావాన్ని చూడాలి అని దేవుడు ఆశించాడు. అది జరిగింది పేతురు జీవితంలో. ఎలాగోని మనం ఆలోచన చేస్తే యోహాను సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాలు చూడండి. యోహాను 1, 41, 42. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. ఇది ఫస్ట్ స్టేజ్. పేతురు మొట్టమొదటిసారి, పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా వీళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్య ఆరంభించక ముందు వాళ్ళు యోహానును వెంబడిస్తున్న యోహాను శిష్యులుగా పరిగణింపబడుతున్నారు. ఇదిగో యేసు ప్రభు యోర్దానులో బాప్తిసం పొందాక మరుసటి దినాన యోహాను తన శిష్యులతో అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు యోహాను శిష్యులు ఆయన్ను వెంబడించారు. ఆ వెంబడించిన వారిలో పేతురు సహోదరుడు ఉన్నాడు. అతను పేతురు దగ్గరకు వచ్చి ఒకరోజు యేసుతో ఉన్నాక, ఆ భాగమంతా ఇంటికి వెళ్ళి మీరు ఆసక్తి ఉంటే చదవండి. యోహాను చెప్తాన్ని వెంబడించినప్పుడు ప్రభు అడిగాడు, మీరు ఏం వెతుకుతున్నారంటే, నువ్వు ఎక్కడ కాపురం ఉన్నావంటే వచ్చి చూడమన్నాడు. ఆ దినమున వారు ఆయనతో బస చేశారు. బస చేశాక మరుసటి దినాన పేతురు దగ్గరకు వచ్చి సహోదరుడు అంటున్నాడు, మేము మెస్సయ్యను కనుగొన్నాము. రైట్, మెస్సయ్యను కనుగొన్నారా? ఓకే. పేతురు కూడా తన సహోదరుడు మాట విని యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడే యేసయ్య మొదటి మాట ఏమన్నాడంటే, నీవు కేఫా అనబడుదువు. యేసు ప్రభు పేతురును చూస్తానే చెప్పిన మాట అకార్డింగ్ టు బైబుల్ రికార్డ్స్, అనగా బైబిల్లో వ్రాయబడింది, నీవు కేఫా అనబడుదువు. బాగుంది, అయిపోయింది. అయితే ఆ మాట అన్నాక రిమైనింగ్ పీపుల్ పేతురును వెంబడించారు, కానీ యేసయ్యను వెంబడించారు, కానీ పేతురు వచ్చి మళ్ళీ చేపలు పడుతున్నాడు. కారణం ఏంటంటే, వాళ్ళు మేము మెస్సయ్యను కనుగొన్నాము అని అన్నప్పుడు మెస్సయ్యను గురించి పేతురుకు కూడా అవగాహన ఉంది, యూదుడు కనుక. బట్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళు చెప్పిన దానితో తృప్తి పడక యేసు ప్రభువులో మహిమను, ప్రభావాన్ని ఆయన చూడలేదు కనుక వచ్చి మళ్ళీ చేపలు పడుతున్నాడు. అందుకని ఇప్పుడు యేసు ప్రభు వారు హీ వాంట్ టు షో హిస్ గ్లోరీ, తన మహిమను పేతురుకు చూపెట్టాలి. అందుకనే మన దేవుని వాక్యములో గమనిస్తే ఆయన ఇదిగో మరి 3వ వచనం, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి, ఆయన ఎంచుకోవడమే, ఎవరి దోణి ఎంచుకున్నాడు? 2 దోణులు ఉన్నాయి. సీమోనుదే ఎంచుకున్నాడు, ఈ పేతురుదే ఎంచుకున్నాడు. దానిలో నుంచి బోధించాక పేతురు దోణినే లోతుకు నడిపించి వలమేమన్నాడు. అనగా ఆయన సెలక్షన్ చూడండి, అక్కడికి రావడం, దానిలో నుంచి బోధించడం, పేతురు దోణినే సెలెక్ట్ చేసుకోవడం, పేతురు దోణిను నింపడం, పేతురు దోణితో పాటు మరి ఒక దోణి నింపడంలో దేవుడు చేసిన అద్భుతానికి విస్మయం ఉందాడు, ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయినప్పుడు ఏం చేయాలా అర్థం కాదు మనిషికి. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైతే ఆ చేపల రాశిని చూశాడో ఏమంటున్నాడు? ప్రభువా నన్ను విడిచిపమ్ము. నేను ఒక వ్యక్తి దేవుని మహిమను చూస్తే, ఒక వ్యక్తి దేవుని ఘనతను, దేవుని ప్రభావాన్ని చూస్తే ఆటోమేటిక్లీ జరిగేది ఏంటి అనంటే, హీ విల్ కన్ఫెస్ వాట్ హీజ్. అతను ఏమై ఉన్నాడో అతడు ఒప్పుకుంటాడు. ప్రభు ఆశించిన మొదటి మెట్టు జరుగుతూ ఉంది, మొదటి పని.
పేతురు ప్రభు యొక్క మహిమను ఆ 2 దోణెలు నింపబడిన చేపలను చూచినప్పుడు ఆ చేపల రాశికి విస్మయం ఉందంటున్నాడు. ప్రభువా, నేను పాపాత్ముడను. ఆ చేపల రాశిలో ప్రభు యొక్క మహిమను చూశాడు. ప్రభు యొక్క మహిమను చూశాడు. నేను పాపాత్ముడను అంటున్నాడు. అయ్యా, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోక, నీ ప్రభావాన్ని నేను క్యాచ్ చేయక, నేను సందేహించి నా సహోదరుడు వచ్చి నీ దగ్గరికి తీసుకొని వచ్చినా ఐ డిడ్ నాట్ ఫాలో యూ, ఐ కేమ్ బ్యాక్, బట్ నౌ ఐ హ్యావ్ రియలైజ్డ్. దేవుని మహిమను చూచాడు. వాస్తవం ప్రియులారా, యెషయా గ్రంథం మనం చూద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. మొదటి 5 వచనాల్లో మనం గమనిస్తే, అత్యున్నత సింహాసనమందు, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచుతిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కనులరా చూచితిని అనుకొంటిని. అప్పుడు చూడండి, ఎప్పుడైతే యెషయా అత్యున్నత సింహాసనమునందు ప్రభువును చూచాడో, ఆ కెరాబులు సెరబులు ఆయన స్తుతించడం చూచాడో, ఆయన మహిమను చూచాడో, వెంటనే ఆయన అంటున్న మాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసించేవాడను. దేవుని మహిమను ఒక వ్యక్తి చూచినప్పుడు అల్టిమేట్గా జరిగేది ఏంటి అంటే, ఆ చూచిన వ్యక్తి దేవుని మహిమను గుర్తించి తన పాపస్థితిని ఒప్పుకోవడం జరుగుతుంది. పేతురు కూడా అదే చేస్తున్నాడు. అయ్యా నేను పాపాత్ముడను అంటే, మనం చెప్పుకున్నట్లయిన మాటతో, తలంపులతో, క్రియలతో, బహువిధములైనటువంటి రీతిలో నేను పాపం చేశాను అనేది కాదు అక్కడ. అయ్యా నేను పాపాత్ముడను అంటే, నేను నీ మహిమను చూడలేకుండా ఉన్నాను, నీ మహిమను నేను గుర్తించలేకుండా ఉన్నాను. పేతురుకున్న లక్షణం ఏంటంటే, ఒకటి దుడుకు పేతురు, లేకపోతే సందేహించే పేతురు. 2 లక్షణాలు ఉన్నాయి పేతురులో. గబక్కన ఏదైనా మాట్లాడేస్తాడు, చేసేస్తాడు. తనకు అనిపిస్తే అది మల్కు చెవి కావచ్చు, ఇదిగో పర్ణశాలలు కట్టే విషయం కావచ్చు, లేకపోతే ఇదిగో అట్టిది నీకు జరుగునుగా కానీ జరగకుండునుగా కానీ చెప్పడం. కానీ సందేహం విషయంలో కూడా అంతే గ్రేట్ జెంటిల్మెన్ పేతురు. మన దేవుని వాక్యంలో గమనిస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. మత్తయి 14:31లో, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. చూడండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి. అపోస్తుల కార్యములు 10:20. అపోస్తుల కార్యములు 10:20. నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. చూడు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. 2 సందర్భాలు పేతురును గురించి దేవుడు చెప్తున్న మాట. మొదటిది, గాలిని చూచి మునిగిపోసాగినప్పుడు ప్రభువా రక్షించుమని కేకలేశాడు నీళ్ళ మీద నడవడానికి ప్రయత్నించి. అప్పుడు ప్రభు అన్నమాట, ఎందుకు సందేహపడ్డావు? ఇప్పుడు అయిపోయింది, బ్రహ్మాండంగా పరిచర్య చేస్తున్నాడు, అన్యుల పట్ల ఆయనకు సరైన అభిప్రాయం లేదు. ఆయన కొరకు కొర్నేలి జీవితాన్ని ప్రభు అడ్డుపెట్టాడు. ఇప్పుడు కొర్నేలి ఇంటికి వెళ్ళాలి. ప్రభు పేతురుతో అంటున్నాడు, నీవు సందేహించక వాళ్ళతో కూడా వెళ్ళు. తన సహోదరుడు ఫస్ట్ ఇన్స్టెంట్లో యేసు ప్రభు దగ్గరికి తీసుకొని పోయినప్పుడు, ఈయనను మెస్సయ్యగా మేము గుర్తించామన్నప్పుడు సందేహం వచ్చింది. కానీ ఎప్పుడైతే ఆ 2 దోణులు మునిగినట్లు చేపల రాసి చూచాడో, ఆ సందేహం వెళ్ళిపోయింది. ఒక వ్యక్తి దేవుని మీద ఉన్న సందేహము పోతేనే యూదుడు ఆయన్ని ప్రభువా అని అంటారట. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో మనం ఆ మాట చూడొచ్చు.
యోహాను 20:28. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. చూడండి, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా. ఎప్పుడు? మొదటిసారి తోమా లేడు. శిష్యులు చెప్తే నేను ఆయన గాయాలలో ఏళ్ళు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అని చెప్పాడు. ఇప్పుడు తోమా ఉన్నప్పుడు ప్రభు వచ్చాడు. ప్రభు అంటున్నాడు, రా నా గాయాలలో ఏళ్ళు పెట్టి చూడు, నా ప్రక్కలో ఏళ్ళు పెట్టి చూడంటే అప్పుడు అంటున్నాడు, నా ప్రభువా నా దేవా. సందేహం పోయింది. నీవు చూచి నమ్మావు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు. పేతురు కూడా నౌ హీ హాస్ రియలైజ్డ్ దట్ హీ ఈస్ ద లార్డ్. ఇప్పుడు ఆయన ప్రభు అని గుర్తించాడు. ఆయన యొక్క మహిమను ఆ చేపల రాశిలో చూశాడు, అద్భుతంలో చూశాడు గనక నేను పాపాత్ముడును అని ఒప్పుకుంటున్నాడు. పిల్లరా, నువ్వు అద్భుతం ఆశిస్తున్నావు దేవుని దగ్గర. దేవుడు ఏం ఆశిస్తున్నాడు తెలుసా? నేను చేస్తానురా నీకు అద్భుతము, బట్ ఆ అద్భుతము ద్వారా వాట్ ఐ వాంట్ దట్ యు మస్ట్ రియలైజ్ దట్ ఐఎమ్ ద గాడ్. నేను సర్వశక్తి గల దేవుడను, ప్రభావము మహిమ గల దేవుడను అని నీవు గుర్తించాలా అన్నది దేవుడు కోరుతున్నాడు. ఈరోజు చాలామంది అద్భుతాలు కోరుతున్నాడు కానీ బట్ దేర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ ఫర్ దట్. నేను ఈ అద్భుతం ద్వారా ప్రభువా నీవు అద్భుతం జరిగిస్తే నేను నీ యొక్క ప్రభావాన్ని చూడాలని ఆశపడుతున్నానయ్యా. ఈ అద్భుతం ద్వారా నీ మహిమను చూచి నా పాప జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలని ఆశపడుతున్నానయ్యా అని ఆశించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని. ప్రభువా నువ్వు అద్భుతం చేస్తే గుడికి వస్తాను, కానికిస్తాను, కూటం పెట్టుకుంటాను, లేకపోతే ఇది చేస్తాను అది చేస్తాను అన్న పరిస్థితి దగ్గర ఆగిపోతుంది. బట్ దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే ఆయన మహిమ, ఆయన ప్రభావాన్ని మనము చూడాలి. దట్స్ వాట్ మాస్టర్స్ మైండ్ బిహైండ్ ద మిరకల్. నీ ఆ జీవితంలో అద్భుతము వెనకాల ప్రభు ఆశించేది ఏంటంటే ఆయన మహిమను నువ్వు చూడాలని. ఆ మహిమను నువ్వు చూచినప్పుడు, చూచాను అని అనుకుంటే నీలో ఈ కన్ఫెషన్, నేను పాపాత్ముడను నన్ను విడిచిపోమ్మని పేతురు చెప్పినట్లు జరగాలి. రెండవది, దేవుడు ఒక గొప్ప ఆశీర్వాదం మన జీవితాల్లో జరిగించినప్పుడు కూడా ఇదే రకమైన దేవుని ఘనతను మనము గుర్తించే పరిస్థితి ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడినైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? చూడండి, దావీదుతో నాతాను ప్రవక్త ద్వారా దేవుడు అన్నాడు, ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. ఈ సింహాసనం మీద ఇదిగో ఒకడు ఉండక మానడు. ఇదిగో సొలొమోను గురించి చెప్తూ, ఇదిగో నేను సౌలుకు నా కృప దూరం చేసినట్లు నీ కుమారునికి దూరం చేయనని చెప్పినప్పుడు దావీదు దేవుని మందిరములో చేరి, ఈవెన్ నీ కుమారుడు నీకు నా కొరకు మందిరం కడతాడన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రకటిస్తానే దావీదు ఏం చేస్తున్నాడు? నన్ను హెచ్చించడానికి, నా కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను ప్రభువా? ఒక అద్భుతాన్ని చూస్తానే పేతురు అంటున్నాడు, అయ్యా నా కొరకు ఎత్తుక్కొని వచ్చావు, నా ధోనిని సెలెక్ట్ చేసుకున్నావు, నా ధోనితో పాటు మరి ఒక ధోనిని నింపావు, అయ్యా నీ మహిమను, నీ బలాన్ని, నీ ప్రభావాన్ని నాకు చూపించావు. ఏ పాటి వాడని నేను పాపాత్ముడనే. వై డిడ్ యు షో దట్ కైండ్ ఆఫ్ మెర్సీ? నువ్వు అంతగా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను కనికరించడానికి, దావీదు అదే అంటున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించడానికి, నా కుటుంబాన్ని దీవిస్తానని చెప్పడానికి మేమే పాటి వారము. సో దేవుడి అద్భుతం ద్వారా ఎవరి జీవితంలో దేవుడు గొప్ప ఆశీర్వాదమును ఎదురు చూస్తున్నప్పుడు, ఒక అద్భుతము నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు అద్భుతము వెనకాల ఏం ఆశిస్తున్నాడో కూడా యు మస్ట్ నో ఇట్. దేవుడు జరిగిస్తాడు. అయితే నీ ఉద్దేశం ఏమై ఉండాలంటే ఆ అద్భుతము, ఆశీర్వాదము ద్వారా దేవుని యొక్క ప్రభావాన్ని, మహిమను నువ్వు తెలుసుకొని నీ పాపాన్ని నువ్వు ఒప్పుకునే పరిస్థితి ఉండాలి. దట్స్ వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫస్ట్. పేతురు జీవితంలో జరిగిపోయింది మొదటిది. రెండవది,
11వ వచనం మనం గమనిద్దాం. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 2 మాటలు చూసుకుందాం. సమస్తాన్ని విడిచిపెట్టారు. ఒక అద్భుతము జరిగాక దేవుడు ఏం ఆశిస్తాడు అనంటే, ఒకటి ఆయన బలాన్ని ఎరిగి, పరిశుద్ధతను ఎరిగి మన తప్పిదాలను, పాపాన్ని ఒప్పుకోవాలి. రెండవది సమస్తాన్ని విడిచిపెట్టాలి. పౌలు అన్నాడు కదా, ఏవేవి నాకు లాభకరములయుండునో వాటినన్నిటినీ సమస్తమును నష్టముగాను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఎందుకంటే నన్ను ఆయన రక్షించిన తీరు అద్భుతం. ఆయన నన్ను అపోస్తలుగా నియమించడం అద్భుతం. ఐఎమ్ అన్వర్ది టు బి కాల్డ్ యాజ్ అపోస్తల్. నేను అపోస్తలుడని పిలిపించుకోవడానికి యోగ్యుడను కాను. ఎంత అద్భుతంగా ఆయన నన్ను రక్షించాడు. ఏ సంఘాన్ని నేను హింసిస్తూ ఉన్నానో, ఎవడు దేవుడు కాదని నేను చెప్తున్నానో, ఆయన తన మహిమను నాకు ప్రత్యక్షపరిచాడు. నన్ను పట్టుకున్నాడు. ఈ పరిశుద్ధమైన పరిచర్యకు వాడుకుంటున్నాడు కనుక నేను సమస్తాన్ని విడిచిపెట్టి వాటిని నష్టముగా పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను అంటున్నాడు. వాస్తవం ప్రియులారా, దేవుడు మన జీవితాలలో ఆశించేది, దేవుడు ఆశించేది నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలి. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడు విడిచిపెడతామండి? ఎప్పుడు విడిచిపెడతాం? ఇక్కడ పేతురు ఎప్పుడు విడిచిపెట్టాడట? ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పాను. దట్స్ ఆల్. ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందువు అని చెబుతానే సమస్తాన్ని విడిచిపెట్టేశాడట. ఏంటి మనుషులను పట్టడం అంటే? మనకు తెలుసు. ఇప్పుడు ఈ బైబిల్ వచ్చి ఇదిగో మనకు అన్నీ నేర్పిస్తుంది, బోధిస్తుంది, వింటున్నాం, చదువుతున్నాం, గ్రహిస్తున్నాము గనక మనుషులను పట్టడం అంటే ఏంటో మనకు తెలుసు. ఈ మాట యేసయ్య పేతురుతో అన్నప్పుడు పేతురుకి ఏం తెలుసు మనుషులను పట్టడం అంటే? మనుషులను పట్టడం అంటే ఏంటో తెలియదు. మామూలుగా ఒకటి మనం విడిచిపెట్టాలంటే ఎప్పుడు విడిచిపెడతామండి? ఇంతకంటే బెటర్ మనకు వస్తే కింద దాన్ని వదిలిపెడతాం. దేర్ షుడ్ బి ఏ ప్రామిస్. ఇప్పుడు అబ్రహాముకు చెప్పాడు దేవుడు ఏమని? నేను చూపించు దేశానికి వెళ్ళు, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని విడిచిపెట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జనాన్ని ఇలాగు చేస్తాను, అలాగు చేస్తానంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళాడు. ఇక్కడ పేతురుకు అలాంటి ప్రామిస్ లేదు, ఒక అష్యూరెన్స్ ఏం లేదు. నీవు నన్ను వెంబడిస్తే మనుషులు పట్టు జాలరుగా చేస్తాను, మనుషులు పట్టు జాలరైతే ఏం చేస్తావో తెలిసిన? నువ్వు ఒక్క ప్రసంగం చేస్తే 1000 మంది రక్షణ పొందుతారు. నువ్వు వెళుతూ ఉంటే నీ నీడపడి అనేకులు స్వస్థత పొందుతారు. ఓయమ్మ, నీకు చాలా ఫాలోయింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడుతుంది. నీ మీద సంఘం కట్టబడుతుంది. యూ విల్ బి కాల్డ్ యాజ్ ఎ బిషప్ ఆర్ పోప్. నీ పేరు మీద సెయింట్ పీటర్ సిటీ ప్యారిష్ లాగా ఎన్ని దేవాలయాలు కట్టబడతారో. అయ్యో, నీకు తెలియదు పేతురు, నీ ఫాలోయింగే చాలా గొప్పగా ఉంటుంది. ఈ సెట్ నీవు మనుషులను పట్టువాడుగా ఉంటావు. నువ్వు మనుషులను పట్టుతావు. ఏంటో తెలీదు, మనుషుల్ని పట్టడం ఎలాగో తెలీదు. చేపలు పట్టడమే చేతగాక ఆ రాత్రి ఏమి పట్టలేకపోయాడు అనగా ఒక్కొక్కసారి తనకున్న నైపుణ్యను, తనకున్న వృత్తిలో కూడా ఫెయిల్యూర్డ్ పర్సన్. అలాంటిది మనుషులను పట్టుతావు అనంటే సమస్తాన్ని విడిచేస్తున్నాడు. ప్రియులారా, సమస్తాన్ని విడిచేస్తున్నాడు. మొదటి ఇన్సిడెంట్లో ఏమన్నాడు? యోహాను 1:41 మనం చదువుకున్నాం. తన సహోదరుడు అంద్రియ ఆయన్ని ఆడికి తీసుకుపోయినప్పుడు ప్రభు ఏమన్నాడు యోహాను సువార్తలో? నీవు కేఫా అనబడుదువు అని అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కేఫా అనగా రాయి అని అర్థం. బైబిల్లో మన కొరకు రాయబడింది. నీవు కేఫా అనబడతావు అని అన్నాడు. ఇప్పుడు ఈ అద్భుతం తరువాత ఏమంటున్నాడు? భయపడకము, నీవు మనుషులను పట్టువాడవై ఉందువు. అప్పుడేమో కేఫా అన్నాడు, ఇప్పుడేమో మనుషులను పట్టువాడు అంటున్నాడు. ఏమీ అర్థము కాని పరిస్థితి. అనగా తన ఫ్యూచర్ గురించి ఎలాంటి ప్రామిస్ లేదు. తన ఫ్యూచర్ ఎలాగుంటుందో అబ్రహామును గురించి మనం పోయిన వారం చూసాం. నిరీక్షణ లేనప్పుడే, ఒక కుమారుడు కూడా లేనప్పుడే ఇసుక రేణువులంత కుమారులను, కుమార్తెలను, ఆకాశమందలి జ్యోతులన్నీ, నక్షత్రములంత కుమారులను, కుమార్తెలను కలిగి ఉన్నట్టు చూచాడు. ఇక్కడ పేతురు నిరీక్షించడానికి ఏమీ లేదు.
నేను పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ వస్తుంది, నేను మైక్ తీసుకొని మాట్లాడతాను, నేను మాట్లాడితేనే వేల మంది రక్షణ పొందుతున్నట్లు ఈజ్ నాట్ సీన్ విజన్. ఏమీ ఆత్మదర్శనం లేదు పేతురుకి, ఎలాంటి అష్యూరెన్స్ లేదు, ఎలాంటి ప్రామిస్ లేదు. అయినా కూడా ఎంతగా తెలుసా, అది లేకుండా ఎలాగ విడిచిపెట్టుంటారని పాపము పిచ్చోళ్ళు. దేవుని మహిమను ఒక వ్యక్తి చూచాక హీ విల్ లీవ్ ఎవ్రీథింగ్, ఇంకేం వద్దు అని నిలబడిపోతారనడానికి నిదర్శనం ఏంటంటే, చాలా కాలం పరిచర్య చేసిన తర్వాత ఒకానొక సందర్భంలో యేసు ప్రభు ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట సూది బెజ్జములో ఒంటి దూరుతుందేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని అంటుంటే, అప్పుడు పేతురు తమ ప్రస్తావన తీసుకొస్తాడు. ఏం తెస్తాడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 30 దాకా. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిము కనుక మాకేమి దొరకనని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. చూడండి, ఇప్పుడు అడుగుతున్నాడు ఈ సందర్భంలో, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తాము, మాకేమి అంటే ఈయన ఈ సేవకు పిలిచినప్పుడు లేక ఈ అద్భుతం ద్వారా నీవు మనుషులను పట్టువాడవై ఉంటే ఇదిగో నువ్వు నాకు అపోస్తలుడు అనబడతావు. ఇక్కడ చెప్పాడు కదా, మీరు పునర్జన్మనందు అనగా తిరిగి మనము ప్రభు రాజ్యములో కలుసుకున్నప్పుడు ఈ 12 మంది 12 గోత్రాలకి ఇదిగో తీర్పు తీరుస్తారు అని అప్పుడు చెప్తున్నాడు. వీళ్ళకి ఏం దొరుకుతుందో అప్పుడు దాకా పేతురుకు తెలియదు. అందుకే అన్నాడు, మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడిస్తాం, మాకేం దొరుకుతుంది అనగా ఏమి దొరుకుతుందో తెలియకుండానే సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. మనమైతే ఏం చేస్తామండి, 2 దోణిలు మునిగేటట్లు చేపలో కదా, ప్రభు ఒక అవకాశం ఇస్తే పోయి ఎప్పటి నుంచో అనుకున్నాను, పులసబడింది, మంచి కొరమేన పడింది, మంచి 12 కిలోల చేప పడింది, జస్ట్ తినేసి ఒక పూట కదా, లేకపోతే 2 దోణిలు నింపినాయి కదా, ఒక్క దోణిని అటు అమ్ముకొని వచ్చేస్తాను. 2 దోణిలు మునుగునట్లు చేస్తే జస్ట్ దానికి చేర్చారు, దోణిల్ని విడిచిపెట్టారు, ప్రభువును వెంబడిస్తున్నారు. ఒక వ్యక్తి దేవుని అద్భుత కార్యాన్ని చూచాక ఆ వ్యక్తి జీవితంలో ఇదే జరుగుతుంది ప్రియులారా. ఆయన ఉండగా ఆయనను రియలైజ్ అయ్యి ఒప్పుకొని ఆయనను అంగీకరించేశాక హీ విల్ నాట్ కేర్ ఎనీథింగ్. దేని గురించి లెక్క చేయడు, సమస్తాన్ని విడిచిపెట్టే పరిస్థితి వస్తుంది. సమస్తాన్ని విడిచిపెట్టే పరిస్థితి అంటే ఎలాగుంటుందో మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి రూతు గ్రంథం 1వ అధ్యాయము 14 నుండి 18 దాకా చదవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 14 నుంచి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ఫా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోడుకోడలు వెంబడి వెళ్ళనన్ను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటున నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనో చేయునుగాక అనేను. చాలా చూడండి, రూతు అంటుంది, ఓర్ప ఆగిపోయింది. రూతు అంటుంది అత్తతో నయముతో, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ నేను నివసిస్తాను, మరణము తప్ప మరి ఏది కూడా మనను ఎడబాయకూడదు, వేరు చేయకూడదు.
ఇది విడిచిపెట్టడం అంటే. అనగా మోయాబును విడిచిపెట్టి బెత్లెహేమును ఆశ్రయించింది. అక్కడుంది నయోమిని హత్తుకొనెను అని. పేతురు కూడా 2 దోణులు చేపలు లెక్కబెట్లా, ఇవి అమ్మితే ఎంత వస్తుందో లెక్కబెట్లా, వాటితో ఏమి చేయొచ్చో లెక్కలేసుకోలా. ప్రభు యొక్క మహిమను చూచాడు, ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు. ఈరోజు చాలామంది అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు, ఆశీర్వాదాలు పొందుకున్న ప్రజలు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టడం లేదు. దేవుడు ఏమి ఆశించి నీ జీవితంలో అద్భుతం జరిగించాడో అది మనుషుల జీవితాల్లో జరిగించబడడం లేదు. నాకు బాగా గుర్తు, నేను పనిచేసిన ఒక చోట్లో ఎవ్రీ మంత్ ఫస్ట్ అనగా నెలలో 1వ తారీఖున ఎర్లీ మార్నింగ్స్ సన్ రైజ్ సర్వీస్ ఉండేది. ఒకానొక మాసంలో నేను ఆ నెల వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతున్నాను. ఆ మాటను తీసుకొని వాక్యం చెప్పాను. ఒక తల్లి తండ్రి అన్నారు, కొంతకాలం అయిన తర్వాత ఆ నెలలో టోటల్గా ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఒక్కగానొక్క కుమారుడు, పెళ్లి కావలసిన వాడు ఒక స్త్రీలోలుడై ఒక వ్యభిచారపు స్త్రీ మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఆ స్త్రీని విడిచిపెట్టే పరిస్థితిలో లేడు. దేవుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. ఇదిగో ఆ కుమారుడే తండ్రి కబురంపాడు, నేను వచ్చేస్తాను, నన్ను బయటకు తీసుకోరండి అని చెప్పి. ఆ తల్లిదండ్రులు నాతో అన్నారు, పాస్టర్ గారు, ఈ నెల వాగ్దానం మా జీవితంలో నెరవేరింది, ఇక మా కుమారుడు లేడు అనుకున్నాం, దేవుడు వారిని తిరిగి తీసుకొచ్చాడని. ఎంత సంతోషించారో. బట్ పాపాన్ని విడిచిపెట్టలేదు. వారు ఉన్నటువంటి దుష్ట, దేవునికి ఆయాసకరమైన, దుర్మార్గకరమైన జీవితాన్ని నుంచి బయటకు రాలేదు. దేవుడు మన జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయకపోవడానికి ఒక కారణం ఏంటంటే, ఈ నోస్ అవర్ మైండ్. మన మైండ్ తెలుసు ఆయనకి, వీడు ఎంత చేసినా వీడు నన్ను వెంబడించడు, నన్ను విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టడు. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి. సీమోనును ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తాను ఎవడో యొక్క గొప్పవాడిని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడి చేయుచు వారిని విభ్రాంతి పరచునందున వారు అతన్ని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి. ఒక్క నిమిషం ఆగండి. అక్కడ గారడి వాడైన సీమోను మనకు తెలుసు, ఆ దినాలలో దేవుడు అనే స్థాయికి వెళ్ళిపోయాడు. అతని గారడి విద్య ద్వారా అనేకులు అతనిని ఫాలో చేస్తున్నారు. అలాంటి వ్యక్తి ఫిలిప్పు సువార్త చెబితే రక్షణ పొందాడు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు, ఫిలిప్పుతో సేవ చేస్తూ ఉన్నాడు, సంఘములో ఉన్నాడు, విశ్వాసి, మారు మనసు పొంది బాప్తీసం పొందినవాడు. లేకపోతే అంత ఫేమ్, అంత ఇన్కాన్ని వదిలిపెట్టడు. అలాంటి వాడు ప్రభువులోకి వచ్చాక ఒకానొక దినం ఆ పట్టణానికి పేతురు యోహానులు వెళ్ళి వారు తలల మీద చేతులు ఉంచినప్పుడు, పరిశుద్ధాత్మను పొందుతున్నప్పుడు ఏం జరిగించాడు? ఇదిగో నేను ఎవరి తలల మీద చేతులు పెట్టినా వాళ్ళకు పరిశుద్ధాత్మ వచ్చినట్లు ఆ వరము నాకేమని ద్రవ్యం తీసుకొచ్చి, అనగా మనిషి విడిచిపెట్టవలసింది విడిచిపెట్టలేదు. మనసులో అట్లే ఉంది, ఎక్కడో అది దాగి ఉంది. వాస్తవం ప్రియులారా, ఇది నా దేవుడు నా ఎడల అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయనప్పుడు నువ్వు ఆశిస్తున్నావా? ప్రభు కూడా ఆశిస్తున్నాడు. ఎస్, ఐఎమ్ రెడీ. బట్ నీవు విడిచిపెట్టవలసిన నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు ఈ ఛాలెంజ్ గానే ఒప్పుకుంటే ఈజ్ ఆల్వేస్ రెడీ. నిన్ను ఆశీర్వదించడానికి, నీ జీవితంలో అద్భుతం, ఆశ్చర్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
దాని ద్వారా ఆయన ఆశించేది ఏంటంటే నువ్వు విడిచిపెట్టాల్సింది విడిచిపెడతావా? విడిచిపెడతావా? చాలామంది ఏం చేస్తారంటే విడిచిపెడతారు. ఏం విడిచిపెడతారు? అద్భుతాలు ఆశీర్వాదాలు పొందిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. నామకార్థంగా ఏదో కొంత, లేకపోతే కానుకలు పంపిస్తారు, లేకపోతే ప్రార్థనలు చేయించుకుంటారు, కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ప్రభువుని విడిచిపెట్టేస్తున్నారు. పేతురు అయితే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడిస్తున్నాడు. సో దేవుడు ప్రతి వ్యక్తి జీవితంలో ప్రతి మిరకల్ దగ్గర ప్రభు ఆశించేది పేతురులో జరిగించినవే. ఒకటి, ఆయన మహిమను ఘనతను చూచి మన పాపాన్ని ఒప్పుకోవాలని. రెండవది, ఆయన మహిమను ఘనతను చూచిన మనము విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలని. మూడవది, చివరిది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించడం, రికగ్నైజ్ చేయడం, రియలైజ్ కావడం, తద్వారా ఒప్పుకోవడం, రియలైజ్ కావడం, విడిచిపెట్టడం, రియలైజ్ కావడం, వెంబడించడం, ఫాలోయింగ్. వెంబడిస్తున్నాడు ప్రభుని. ప్రియులరా, ఫ్రమ్ గ్రీన్ జోన్ టు రెడ్ జోన్, ఒక భయానకమైన పరిస్థితిలోకి వెళ్తున్నాడు. ఏముంటుందో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు, అంతం ఎలాగుంటుందో తెలియదు, మధ్యలో ఎలాగుంటుందో తెలియదు. యేసు ప్రభు యొక్క ఆయన మేనిఫెస్టో ఏమీ లేదు. ఇదిగో ఎలక్షన్లు ఇచ్చినప్పుడు నవరత్నాలు అన్నట్లు అలాంటిది ఏం పేతురుకి లేదు. యేసు ప్రభు నెవర్ డిక్లేర్డ్ ఎనీ మెటీరియల్ బ్లెస్సింగ్స్. ఇందాక కూడా పేతురుతో ఏమన్నాడు? మేము సమస్తమును విడిచిపెట్టాం, మాకేం దొరకతాదంటే రాబోవు దినాలలో, అనగా పునర్జన్మ అంటే పరలోకములో తిరిగి మీరు జన్మించినప్పుడు అది చెప్పాడు. మళ్ళీ చివరిలో చెప్పాడు, ఈ లోకమందు కూడా తండ్రినైనను తల్లినైనను నా కొరకు విడిచిపెట్టేవాడు ఆస్తుల్ని పాస్తుల్ని 100 రెట్లు. బట్ ప్రైమరీ పరలోక రాజ్యములోనే. పేతురు ప్రభువుని వెంబడిస్తున్నాడు. నిర్గమకాండ 3వ అధ్యాయంలో మోషే ఒక అద్భుతాన్ని చూశాడు. తన మామ మందను మేపుతుంటే పొద మండుచుంది కానీ కాలిపోలేదు. మిరకల్. దేవుడు అద్భుతాన్ని ఎందుకు జరిగించాడంటే మోషేని పట్టుకురావడానికి. ఇక్కడ చేపలు లేకుండా చేసి రాంగ్ టైంలో చేపలు 2 దోణలు పడేటట్లు ఎందుకు చేశాడంటే పేతురును పట్టుకోవడానికి. అంత అద్భుతంగా మోషేకి చెప్పి, రా నేను పంపిస్తాను, నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలును బయటికి తీసుకురావాలంటే ఏమన్నాడండి? ఎగిరి గంతేసి దూకినాడా? నా బాణాన్ని నేను హాయిగా ఉన్నా, భార్య బిడ్డలు టయానికి జరిగిపోతుంది, ఏదో అప్పుడు బుద్ధి లేకుండానో రిస్క్ తీసుకున్నాను, నన్ను విడిచిపెట్టు ప్రభా, నా జోలికి రాబాకనైనా, నేను నోటి మాంద్యం కలిగిన వాడను, ఆ ప్రజల సంగతి నీకు తెలుసు, వాళ్ళ నమ్మరు, దేవుడు నాకు కనబడ్డాడు, నన్ను వెంబడించండి, మనమందరం కలిసి ఇగో ఫరోకు వ్యతిరేకంగా మాట్లాడాలంటే వాళ్ళు నాతో కలిసి రారు. ఎన్ని మాటలు చెప్పుంటాడో. దేవుడు పిలుస్తున్నాడు, రా వెంబడించు, ఇదిగో నువ్వు నా ప్రజలను తీసుకురావాలంటే. ఒక అద్భుతాన్ని చూచిన మోషే జంకుతున్నాడు. ఆ ప్రజలను గూర్చి ఎరిగిన వాడుగా, ఫరోను గూర్చి ఎరిగిన వాడుగా. హెబ్రీ పత్రికలో ఉంది, ఇదిగో తాను పొందబోవు బహుమానమునందు దృష్టి ఉంచాడని. పేతురుకేమి దృష్టి లేదు, తాను పొందబోవు బహుమానం పట్ల దృష్టి లేదు పేతురుకి. ఆర్డినరీ మ్యాన్, ఏ ఫిషర్ మ్యాన్, సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించేస్తున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం నుంచి గిద్యోనుతో ప్రభు మాట్లాడుతున్నాడు. రా పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడు. పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను?
యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, అతని చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడినై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, ఆయననేమి, నేను నీకు తోడైందును గనక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చాను. చాలు. ఒకే మనిషిని హతము చేసినట్లు నువ్వు మిద్యానీయులను హతము చేసే పరిస్థితి వస్తుంది రా అంటే, అయ్యో నా గోత్రము నా కుటుంబము ఎన్నిక లేనిదే, బెన్యామీను గోత్రం అంటే లెక్కలేదు కదా. ఒక వ్యక్తిని రా నిన్ను నేను గణపరుస్తాను హెచ్చిస్తానని దేవుడు మాట్లాడుతుంటే గిద్యోను ఇట్లు మాట్లాడుతున్నాడు. ఇంకా దాని తర్వాత ఏమంటాడు? నాకు సూచనలు కావాలా అంటాడు. నాకు సూచనలు చూపించి నువ్వు నన్ను ధైర్యపరిస్తే దెన్ ఐ విల్ కమ్. పేతురు అలాగ అనలేదు. అసలు యేసు ప్రభు చెప్పలా నన్ను వెంబడించు అని పేతురుతో. ఒక వ్యక్తి దేవుని మహిమను ఘనతను చూచాక, రియలైజ్ అయ్యాక ఒప్పుకునేస్తాడు, విడిచిపెట్టేస్తే ఆటోమేటిక్లీ విల్ ఫాలో. వెంబడించడము అని అంటే సేవకు వెళ్ళడము అన్న కాన్సెప్ట్ బయట పెట్టండి. వెంబడించడము అని అంటే ఆయన మార్గాన్ని, ఆయన మాటలను వెంబడించడం. ఒక వ్యక్తి దేవుని మహిమను ఘనతను చూచాక, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలను అనుభవించాక ఈ మూడవ ప్రక్రియ జరిగిపోతుంది. ఆయన మార్గాన్ని వెంబడించే వ్యక్తిగా, ఆయన మాటలను వెంబడించే వ్యక్తిగా, ఆయనను వెంబడించే వ్యక్తి అయిపోతాడు. ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లే. ఎవరైనా గట్టిగా పట్టుకున్నా దే విల్ నాట్ స్టాండ్. భక్సింగ్ గారిని పట్టుకోలేకపోయారు, ఆర్ఆర్కే మూర్తి గారిని పట్టుకోలేకపోయారు, సాధు సుందర్ సింగ్ గారిని పట్టుకోలేకపోయారు. అరే మన దేవుళ్ళు ఇంతమంది ఉండారా, మనది సనాతన మతమురా, ఇదిగో మనము వాళ్ళతో కలవకూడదురా, ఆడ అన్యుల దేవుడు, ఆయన ఫారినర్స్ దేవుడురా, ఎవ్వడు ఏమి చేయలేకపోయారు వాళ్ళని. నువ్వు కానీ పని చేస్తే నిన్ను మాలో నుంచి వెళ్ళివేస్తాం, నువ్వు మా గోత్రము మా కులము పేరు వాడకూడదు, నో ప్రాబ్లం, మీరు ఏమైనా చేయండి, నేను ప్రభు మార్గాన్ని వదిలిపెట్టను. అనేక మంది ప్రభు మహిమను చూచిన వారు, వాళ్ళ అనుభవాలు ఇవి ప్రియులారా. పేతురు కూడా ప్రభు అడగలేదు. పేతురుని వెంబడించమంటే ఆయన ఏమైనా నాకు ఒక సూచన చూపించు, వెంబడిస్తే మాకేం దొరుకుతుంది, ఏం అడగలేదు. ఇది నాన్న ప్రభు నీ నుంచి నా నుంచి అదే ఆశిస్తున్నాడు ప్రియులారా. యెహోవా దేవుడు అద్భుతంగా మోషేకి కనబడ్డాడు. అలాగే గిద్యోనుకి దేవుడు అతనితో మాట్లాడాడు. యేసు ప్రభు వారు మరియ యోసేపుల కుమారుడుగా ఉన్నాడు, ఒక నజరేతు వాడుగా ఉన్నాడు, పేతురులాగా ఒక మానవ రూపములో ఉన్నాడు. అప్పటికే ఆయన ఏమో అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేసేసి అందరూ ఆయనను గురించి మాట్లాడుకునే అనుభవంలో లేడు. జస్ట్ ప్రభు స్టార్ట్ చేసిన మినిస్ట్రీ స్టార్ట్ చేసిన తొలి దినాలే ఇవి. ఎలాంటి అష్యూరెన్స్ లేదు, నా తర్వాత నువ్వే నా సక్సెసర్, ఐ విల్ మేక్ యూ ఎ బిగ్ మ్యాన్. ఒక వ్యక్తి దేవుడు జరిగించిన కార్యములో, దేవుడిచ్చిన ఆశీర్వాదములో దేవుని మహిమను చూస్తే పాపాన్ని ఒప్పుకుంటాడు, సమస్తాన్ని విడిచిపెడతాడు, ఆయన వెంబడిస్తాడు. ఇది నాన్న ప్రభు నీతో నాతో అంటున్నాడు. దేవుని కార్యాలు ఆశిస్తున్నావే, నువ్వు ఆయన వెంబడించే మనసు నీకుందా? ఆయన వెంబడించే మనసు నీకుందా? నిజమైన ఫాలోయింగ్ ఎలాగుంటుందో తెలుసా? నిజంగా నువ్వు యేసును వెంబడిస్తూ ఉంటే ఎలాగుంటుందంటే, నిజంగా ప్రభును వెంబడించే వారిని అనేకులు వెంబడిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ సింబల్. నేను ప్రభును వెంబడిస్తున్నాను అంటే దేర్ షుడ్ సమ్ ఫాలోవర్స్ బిహైండ్ మీ. ఎవడు నన్ను వెంబడించడం లేదు, నా వెనక రావడం లేదు అని అంటే దట్ ఈస్ క్లియర్ కట్ విజన్ దట్
ఐఎమ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ ఫాలోయింగ్. సరైన విధానములో నేను యేసును వెంబడించడం లేదు, యేసును వెంబడించడం లేదు. ముగింపులో పత్రిక పాఠాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 15 వచనాల్లో రోమాలో ఉన్నటువంటి యూదులకు రాస్తున్నాడు. రోమాలో ఉన్న యూద క్రైస్తవులు రోమన్ ఎంపరర్ నీరో చక్రవర్తి ద్వారా హింసింపబడుతున్నారు. ఆయనే కాల్చేసి తగలబెట్టేసి అది క్రైస్తవుల మీదకి నింద మోపి క్రైస్తవ్యాన్ని హింసిస్తున్న దినాలలో ఇదిగో పేతురు తాను ప్రారంభించిన లేక తన ద్వారా ఆకర్షింపబడిన తాను స్థాపించిన ఆ సంఘల ఆ భక్తి కలిగిన వారికి, ఆ రోమాలో ఉన్నటువంటి విశ్వాసులకు ఈయన ఉత్తరం రాస్తూ అంటున్నాడు, మీరు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. కీడుకు ప్రతి కీడు చేయబాకండి, దూషణకు ప్రతి దూషణ చేయబాకండి. ఇదిగో మీరు మంచి దినాలు చూడగోరినట్లయితే నీతి నిమిత్తం మీరు హింసింపబడ్డా పర్వాలేదు. ఆయనను వెంబడించేటట్లు చేస్తున్నాడు. తను వెంబడించాడు. ఇదిగో మీరు ఆయనను వెంబడించడంలో అలక్ష్యం చూపొద్దు. ఈ నీరో చక్రవర్తి ద్వారా మీకు వచ్చే శ్రమలు కొంతకాలమే, మీరు వీటిని తట్టుకొని భరించండి. దాని తర్వాత మీరు ప్రభు చేత హెచ్చించబడతారు. హి విల్ మేకింగ్ దెమ్ టు ఫాలో. ఉందా అనుభవాలు? ప్రభు అయితే ఇది నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రియులరా, నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. లూకాసు వార్త 8వ అధ్యాయము 38-39 వచనాలు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 38-39 వచనాలు. గెరాసేనుల దేశంలో దయ్యం పట్టిన వాడిని బాగు చేశాడు. ఎదిగో పందుల్లోకి వెళ్ళిపోయాయి, పందులపై ప్రపాతంలో చనిపోయినాయి. ఊరివారు భయపడ్డారు, ఆయన తమ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమన్నారు. అప్పుడు ఆ విడుదల పొందిన వాడు ఏం చేస్తున్నాడో చూడండి. లూకా 8:38-39 వచనాలు. గెరసీనియులు ప్రాంతంలో జనులందరూ బహు భయక్రాంతులైరి గనుక తమ్మును విడిచి పొమ్మని ఆయన్ను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయన్ను వేడుకొనెను. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో తెలియజేయమని వానితో చెప్పి వాణ్ణి పంపివేశను. వాడు వెళ్ళి యేసు తనకెట్టు గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటా ప్రకటించెను. చూడండి, వాడు వెళ్ళి వాడు ఆశ ఏంటంటే యేసయ్యతో, అయ్యా నేను నీతో కూడా వస్తాను, నీతో ఉండని అంటే ప్రభు అన్నాడు, నీ వెళ్ళి నీ ఇంటి వారికి అనగా నీ ఊర్లో ప్రభు నీకెట్టి కార్యం చేశాడో చెప్పన్నాడు. వాడు వెళ్ళి ఆ పని చేశాడంట. అంటే హీ మేడ్ సమ్ అదర్ పీపుల్ టు ఫాలో జీసస్. ఇది నా ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు. వైల్ యు ఆర్ ఆస్కింగ్, వైల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద మిరకల్ ఆర్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్, ఆయన తన మహిమలో నీ అక్కర తీరుస్తాడు. పేతురు చేపలు లేకుండా ఉంటే చేపలు పడేటట్లు చేసిన ప్రభు నీ అక్కరలు తీరుస్తాడు. డోంట్ బి సాటిస్ఫైడ్, దానితో తృప్తి పడబాక. భూ సంబంధమైన వాటి కొరకే నీ అవసరతలు తీర్చుకోవడానికే దేవుడు చాలు అన్న పరిస్థితిలో ఉండబాక. బియాండ్ దట్, దాన్ని అధిగమించాలి. దేవుడు సిద్ధపరిచిన వాడిని వశపరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మాస్టర్స్ మైండ్ బిహైండ్ మిరకల్. నీ ప్రభువు, నీ యజమానుడు, నీ మాస్టర్ నీకు ఒక అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఊహించిన దానికంటే అడుగు వాటికంటే ఎక్కువగా చేయాలని ఆశపడుతున్నాడు. బట్ ఆయన ఆశ ఏంటంటే అది జరిగిస్తే నీవు ఆయన ఘనతను, ఆయన మహిమను చూచి నీ పాపాన్ని ఒప్పుకోవాలని, సమస్తాన్ని విడిచిపెట్టాలని, ఆయనను వెంబడించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ ఉద్దేశంతో నువ్వు ప్రభువుని మిరకల్ ఆశించు. ప్రభువా, నా జీవితంలో ఈ అద్భుతాన్ని జరిగించు, ఈ ఆశ్చర్య కార్యాన్ని జరిగించు. నేను నిన్ను నీ మార్గాన్ని వెంబడిస్తాను, అనేకులు వెంబడించేటట్టు చేస్తాను. నేను మీకు సమస్తాన్ని విడిచిపెడతాను. నా పాపాన్ని ఒప్పుకొని ఇదిగో నేను నీ పరిశుద్ధతలోకి వస్తాను ప్రభువా, నాకు ఒక అద్భుతాన్ని చూపించని అడుగు. ఈజ్ రెడీ టు డూ ఇట్. పేతురు అడగలేదు, పేతురు ప్రార్థన చేయలేదు, వలలు బాగు చేసుకుంటున్నాడు. దేవుడు వచ్చాడు, అద్భుతం జరిగించాడు.
పేతురుని. ఏమండి, పేతురుని పట్టుకోపోతే పేతురు లాంటి వాళ్ళు ఎంతమంది లేరు? మనుషులు అవసరమా దేవుని సేవకి? మనుషులే అవసరమా? కాకులు సేవ చేయలేదా? చేప సేవ చేయలేదా? కోడి సేవ చేయలేదా? రాళ్ళు సేవ చేస్తాయని చెప్పాడా? చంటి పిల్లలు సేవ చేస్తారని చెప్పాడా? అదేదో పేతురుకి ఘనత ఇవ్వాలని కాదు, ఒక వ్యక్తిగా దేవుడు తన ప్రజల పట్ల ఉన్న ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించేద్దాం, లేచి నిలబడదాం, ప్రభుని ఆశ్రయిద్దాం. ఒక్కసారి 2 నిమిషాలు జస్ట్ థింక్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు నీ జీవితంలో జరిగించాడే. మీ తాత ముత్తాతలు ఏం తిన్నారు, ఎక్కడున్నారు, ఏం తిన్నారు, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒకప్పుడు నీ స్థితి, ఇప్పటి నీ స్థితిని ఆలోచన చేయి. చనిపోవలసిన పరిస్థితిలో దేవుడు నిన్ను బ్రతికించిన అనుభవాలు లేవా? అవమానంతో కుంగి కృషించాల్సిన పరిస్థితిలో దేవుడు నిన్ను లేవనెత్తలేదా? నువ్వు ఏడుస్తుండగా ఆయన నీకు ధైర్యం ఇచ్చి ఆదరించలేదా? అందరూ నిన్ను విడిచిపెట్టిన వేళ ఆయన నీ చేరువైన పరిస్థితులు లేవా? నీ బిడ్డల జీవితాల్లో దేవుడు ఊహించని కార్యాలు జరిగించలేదా? ఎన్ని శ్రేష్టమైన ఈవులతో ఆయన నిన్ను తృప్తిపరిచాడు. నీ బిడ్డలు విదేశాల్లో ఉన్న ఈరోజు కరోనా బారిన పడకుండా నీ దేవుడు కాపాడలేదా? నిన్ను నన్ను ఇదిగో కరోనా మరణపు కోరాల నుండి ఆయన కాపాడలేదా? ఇంకా ఆశిస్తున్నావు, ఆశించు. దాని ద్వారా ప్రభు ఏం ఆశిస్తున్నాడో పొందిన వాటి దగ్గర, ప్రభువా నీవు నాకు నా జీవితంలో ఈ మేలు చేశావు, ఈ అద్భుతాన్ని చూపించావు గనక ఇదిగోనైనా నేను పాపాన్ని ఒప్పుకొని ఉన్నానయ్యా, నీకు ఆయాసకరమైన సమస్తాన్ని విడిచిపెట్టుండానయ్యా, నీ మార్గాన్ని వెంబడిస్తున్నానయ్యా అని చెప్పగలిగిన ధైర్యం నీకుందా? లేదు ఒక అద్భుతం ఆశిస్తుంటే ప్రభుని అడుగు. నేను నీ మహిమను నేను ఆశించే అద్భుతంలో చూడాలనుకుంటున్నాను ప్రభా, నీ ప్రభావాన్ని చూడాలనుకుంటున్నాను ప్రభా. తద్వారా నా నిజ స్థితిని నేను గుర్తించి ఒప్పుకోవాలని ఆశపడుతున్నాను. నేను విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను. నేను నిన్ను నీ మార్గాన్ని వెంబడించాలి, అనేకులు నన్ను వెంబడించినట్లు జీవించాలని ఆశపడుతున్నాను. ప్రభుని అడుగు, ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. నమ్మదగిన దేవుడు. నువ్వు ప్రభు నుంచి ఆశించినట్లే ఆయన నీ నుంచి ఆశిస్తున్నాడు. అది నీ కొరకే, నీ మేలు కొరకే, నీ కుటుంబం కొరకే, నిన్ను నిత్యత్వములో ఉంచేటివి, నీకు ఇదిగో పరలోకములో బహుమానములు, కిరీటములు ఇచ్చే దీవెనలు ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రభు వైపు చూడు. అది ఎడ్యుకేషన్ కావచ్చు, వివాహం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, సిక్నెస్ కావచ్చు, ఇదిగో ప్రజల చేత దూషించబడి ద్వేషించబడుతున్న పరిస్థితులు కావచ్చు, శక్తికి మించిన భారము నీ మీద పెట్టబడిందేమో. అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగిన దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేయి. నీ ఉద్దేశం ఏమయ్యిందో దానిని బట్టి ప్రభువు ఇస్తాడు, దానిని బట్టి ప్రభువు ఇస్తాడు. జాగ్రత్త. ప్రభుని ఆశించు, ప్రభు దగ్గర ఒప్పుకో. దేవుడు చేసిన మేళను బట్టి ఇప్పటికే ఆయన్ని విడిచిపెట్టావేమో, ఆయన ఒప్పుకోకుండా బ్రతుకుతున్నావేమో పాపంలోనే, ఆయన మార్గాలు వెంబడించకుండా నీ మార్గంలో, లోక మార్గంలో, లోకస్తులందరూ వెళ్ళే మార్గంలో నువ్వు వెళుతున్నావేమో. పేరుకే క్రైస్తవుడై ఉండి ఆలోచన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ పూర్ణుడా, జీవాధిపతి, మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మధ్యకాల సమయంలో మరొకసారి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యకార్యము, ఒక గొప్ప ఆశీర్వాదం మాకు ఇచ్చేటప్పుడు
నువ్వు మా నుంచి ఏం ఆశిస్తున్నావు? మేము అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కావాలని అడుగుతున్నామేమో, ఎందుకు పొందలేకపోతున్నాం? ఎలాగూ పొందగలమో మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. పేతురు అనుభవాలు మా అందరి జీవితాల్లో ప్రసాదించండి నాయనా. పేతురు అనుభవాలు మా అందరి జీవితాలలో ప్రసాదించండి ప్రభా. అయిపోయింది, 50, 60, 70, 80 సంవత్సరాలు అయిపోతున్నా ఇంకా ఒప్పుకొని విడిచిపెట్టే పరిస్థితిలో లేకుండా బ్రతుకుతున్నామేమో, ఇంకా లోక వ్యామోహాల్లోనే బ్రతుకుతున్నామేమో, లోకం ప్రేమలోనే మేము బ్రతుకుతున్నామేమో. ఇదిగో ప్రభా, నిన్ను వెంబడించే పరిస్థితిలో నా క్రైస్తవ్యాన్ని బట్టి ఎంతమంది ప్రభు దగ్గరకు వస్తున్నారన్న ప్రశ్న మేము వేసుకోవడానికి కృప చూపండి ప్రభా. నేను ప్రభువును వెంబడించే జీవితాన్ని బట్టి ఎంతమంది నన్ను వెంబడిస్తున్నారన్న ఆలోచన మాలో దయచేయండి ప్రభా. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఈ లైవ్ ఆరాధనలో కానీ ఇక్కడ నాయన ప్రత్యక్షంగా ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మేము నికిష్టులుగా ప్రియులుగా బ్రతుకున్నట్లు నీవు ఆశించినవి మా జీవితాలలో జరిగించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము క్రీస్తు యేసు వలన మన హృదయములకు తలంపులకు భద్రముగా కావాలండి, కాపాడునుగాక. ఆమేన్. కానుకలు పడుచుంటుండగా 452వ కీర్తన, సంతోషముతో నిచ్చిన వారిని ఎంతో దేవుడు ప్రేమించడని కీర్తన పాడుకుందాం. మసుబొకడి దేవుడు వెక్కిరింపడు, మనుషుడు ఏం విత్తనో అదే పంటను కోయను. సంతోషముతో నిచ్చే వారిని ఎంతో దేవుడు ప్రేమించు, సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్. వింతగా వలసిన దాంతయు నొసగును, వింతగా వలసిన దంతయు నొసగును. వినయ మనసు గల విశ్వాసులకును సంతోషముతో చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ఆత్యాశక్తితో నదిక ప్రేమతో నందకార జనులందరకు, ఆత్యాశక్తితో నదిక ప్రేమతో నందకార జనులందరకు సాక్ష్య సువార్తను చాటించుటకై, సాక్ష్య సువార్తను చాటించుటకై సతతము తిరిగెడు సద్భక్తులకును సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ఆదిమ వాక్యము వేరు వేరు గ్రామాదులను నిడి బాలురకు, ఆదిమ వాక్యము వేరు వేరు గ్రామా
పలుకును సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు. ప్రత్యేక ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థనలు కోరేవారు ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా మనం చేయబడుతున్నారు. జీవాధిపతి పరిశుద్ధుడ ప్రేమపూర్ణుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నీ దాసురాలను బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నా ప్రాణం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము. ఇదిగో ప్రభువా, నీ సంఘటనములన్నిటినీ కుదుర్చువాడు, ఇదిగో నీ అతిక్రమలను నీ దోషములను పరిహరించువాడు, ఇదిగో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించి ఉన్నాడు. అనేక అద్భుత ఆశ్చర్యకరమైన మాటలు నాయన దావీదు మాకు వ్రాయించి నాయన తన అనుభవాన్ని మాకు అనుభవాలుగా నేర్పించడానికి ప్రయత్నిస్తున్న కృపను బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో గడిచిన వారములో నాయన నూతన సంవత్సరములోనికి ప్రవేశపెట్టబడిన నీ దాసురాలు అనేక విపత్తులు, ప్రమాదములు, అనేక నాయన మరి కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో నీ కృపను పొందుకొని గడిచిన సంవత్సరము నీ కృప ద్వారా ఆశీర్వదించబడి ఉంటుండగా మీరు జరిగించిన ప్రతి మేలును బట్టి, ప్రతి కష్టము, బాధను బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ పాద సన్నిధిలో నిలబడి ఉంది. దోణెలు నైనా చేపలు లేకుండా చేసింది 2 దోణెలు మునుగడానికి అన్నట్లు బాధలు, ఇబ్బందులు, కష్టాలు తిరిగి నైనా నీ అద్భుతాన్ని, నీ ప్రేమను మాకు చూపించడానికే అలాంటి అనుభవాలు నీ దాసురాలకు మీరు కలుగు చేసినందుకు స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నీవు సిద్ధపరిచిన మేళ్లతో తృప్తిపరచండి. దీర్ఘాయుష్తో, ఆయురారోగ్యాలతో, కృపాక్షేమలతో నింపమని, ఇదిగోనైనా తన వ్యక్తిగత, కుటుంబ, ఉద్యోగ నైనా సంఘ పరిచర్యలో నైనా అన్ని పరిస్థితుల్లో కూడా చాలిన కృప దయచేయమని, నైనా నీ రాజ్యానికి వారసులుగునట్లు కృప చూపమని, ఈ నూతన సంవత్సరపు దీవెనలతో నీ దాసురాలను నింపమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుని దయాదాక్షములకు, ఆయన కృపా కటాక్షములకు అప్పగిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి నూతన సంవత్సరంలో మీకు తోడైండి కాపాడునుగాక. ఆమేన్. కీర్తన సంఖ్య 330. కీర్తన సంఖ్య 330. Praise the Lord.
మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు నిలబడి ఉండగా ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదం. చివరిలో 101వ కీర్తన ఒక వచనంతో ఆరాధన ముగించుకుందాం. సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మరొక్కసారి పరిశుద్ధ దినాన నీ మందిరావరణంలో చేరడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. ఏ ఆదివారం చర్చిలోకి రాగలమో, ఇదిగోనైనా నిన్ను ఆరాధించుకోగలమో లేదో తెలియని దినాల్లో ఉన్నా. ఎప్పుడు ఏ ప్రాంతము మూసివేయబడుతుందో, ఎక్కడ కంటైన్మెంట్ వస్తుందో, ఎక్కడ ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు వస్తాయో ఇదిగోనైనా తెలియనటువంటి ఇదిగోనైనా అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మేముండాం. ప్రతిదీ కూడా ఇండెఫినెట్ గా ఉంది మా బ్రతుకుల్లో. ఎవరికో ఒకరికి వచ్చిన దాన్ని బట్టి అనేకులు కూడా దినాలు, ఎక్కడో జరిగిన దానిని బట్టి అనేకులు నాయన మరి బాధింపబడుతున్న పరిస్థితులు, తెలియకుండానే వ్యాపిస్తున్న విజృంభిస్తున్న ఈ వ్యాధి ద్వారా మా బ్రతుకులందట్లో కూడా యావత్ ప్రపంచము కూడా ఒక అనిశ్చితమైన పరిస్థితిలోకి ఉంది. ఉద్యోగాలైనా, చదువులైనా, ఎగ్జామ్స్ అయినా, ప్రయాణాలైనా, వివాహాలైనా అనిశ్చితే. ఫలానా రోజు ఫలానా టయానికి అనుకునే పరిస్థితిలో లేము. ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేని దుస్థితిలో మేమున్నాం. ఈరోజు మేము కొత్తగా నేర్చుకునేది కాదు. నువ్వు ఎప్పుడో చెప్పావు, ఏది కూడా శాశ్వతం కాదు, ఏది కూడా మీ చేతిలో లేదు. మీరు ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకోండి అని అన్నావు. మేమెంత అల్పాయుష్కులమో, కాలము సమయము నీవు మాకు అనుమతిస్తేనే కానీ ఏది మేము అనుభవించలేమని, మా ఊహలు, మా తలంపులు, మా ప్రణాళికలు అన్నీ కూడా నీవు అనుమతిస్తేనే తప్ప ఏది జరగవని మేము చదివినది, మేము విన్నది, మేము ప్రసంగించి ఈ దినాల్లో చూస్తున్నాం. ఒక అనిశ్చితమైన లోకంలో మేమున్నాం. ఇదిగోనైనా నీవు మా నుంచి ఎదురు చూస్తున్నావు. ప్రపంచమా, ఇంతకాలం నేను భరించింది, సహించింది మిమ్మల్ని అందరినీ నరకములోనికి తోయడానికి కాదు, ఇదిగో మిమ్మల్ని నశింప చేయడానికి కాదు, అపవాది సంబంధులతో మిమ్మల్ని శాశ్వతంగా నరకములో బంధించడానికి కాదు. నా కుమారుని పంపింది మిమ్మల్ని రక్షించడానికి, ఆయన ద్వారా మిమ్మల్ని అందరినీ పరలోకములో చేర్చుకోవడానికి. మీరింకా మార్పు చెందకుండా ఉన్నారే. మీరింకా ఇదిగో నా ప్రభావము కూడా చూస్తూ, నా కోపాన్ని చూస్తూ, ఈ తెగులు ద్వారా నా ఉగ్రత ఏంటో చూస్తూ కూడా ఇంకా మీరు భయపడకుండా విచ్చలవిడిగా బతుకుతున్నారే. ఎంత బాధతో ఇంకా ఇంకా మారుతారని నిరీక్షిస్తూ కరోనాని ఈ లోకములో ఉంచి ఉన్నామని మేము తలస్తూ ప్రార్థిస్తున్నాం. ప్రభువా, సహాయము చేయండి. అనేకులు చనిపోతున్నారు. ఇదిగోనైనా బహు భయంకరంగా పుచ్చిపెట్టబడుతున్నారు, కాల్చబడుతున్నారు. అన్ని చూస్తున్నాం, వింటున్నాం. ఏది మార్పు? మా పాపం మాదే, మా దుర్మార్గం మాదే, మా అన్యాయము, మా అక్రము, మా అహంకారము మాదే. మార్పు దయచేయండి. నువ్వు మార్పు కోరుతున్నావు. ఇదిగోనైనా మా అందరి బ్రతుకులలో ఇదిగోనైనా నీ మహిమను, నీ ఘనతను చూచే అనుభవాలు చూచిన వారు నేను ఎలాగో జీవిస్తూ ఉన్నాను అని ప్రశ్నించుకునే కృప మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అద్భుతాలు ఆశిస్తున్నాం, ఆశ్చర్య కార్యాలు అడుగుతున్నాం, శ్రేష్టమైన దీవెనలు అడుగుతున్నాం. నువ్వేం అడుగుతున్నావో వాటి ద్వారా నువ్వేం ఆశిస్తున్నావో కూడా నేర్పించావు. నైనా మాలో నిజంగా నీవు ఆశించే లక్షణాలుంటే చెయ్యకుండా మానవు. నువ్వన్నావు, మీరు చెడ్డవారయ్యండి మీ బిడ్డలకు మంచి ఇవ్వని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారే, నేను ఎంత మంచి తండ్రిని, నేను మీకు చెడుగిస్తానా? మీరు కోరిన దానికంటే అధికమైనది, శ్రేష్టమైనదే ఇస్తానన్నావు. కృప దయచేయండి ప్రభువా. గడిచిన వారమంతా కాపాడావు. విద్యలు డైరెక్ట్గా క్లాసెస్ లేకపోయినా పరోక్షంగా అలాగే నేను సిద్ధపడుతున్న బిడ్డలు
విద్యలో, ఉద్యోగాలలో, వృత్తులలో, వ్యాపారాల్లో, కాయ కష్టాల్లో, ఇదిగో నాయన ఇంట బయట నీ సన్నిధి దయచేస్తున్నందుకు స్తోత్రాలు. గడిచిన వారం మమ్మల్ని కాపాడింది మాస్కులు కాదు, శానిటైజర్స్ కాదు నైనా, స్టే ఎట్ హోమ్ కాదు, నీ కృప. ఎన్నో జాగ్రత్తలు వహించిన ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్స్, ఇదిగోనైనా గొప్ప గొప్ప, ఇదిగో పెద్ద పెద్ద ధనవంతులైన సినీ యాక్టర్స్ ఎంత సిస్టమేటిక్ గా ఉంటారో, ఎన్ని జాగ్రత్తలో. గాలి కూడా వాళ్ళని తాకడానికి అవకాశం లేని పరిస్థితుల్లో పకడ్బందీగా ఉన్న వారిని కూడా సోకుతుంది. నీవు గాక మరి ఎవరు మమ్మల్ని కాపాడుతున్నారు? మీకు వందనాలు. కొత్త వారం వస్తుంది. తిరిగి ప్రభా మేము నీ కృప కొరకు అర్థిస్తున్నాం. మా జీవన శైలిలో నైనా, మా బ్రతుకు జీవయాత్రలో నీ కృప అధికముగా దయచేయండి ప్రభువా. భారం నీ మీద వేసి ముందుకెళ్తున్నాం. నువ్వు సహాయం చేస్తావని, నడిపిస్తావని, విడిపిస్తావని, భద్రపరుస్తావని ఎదురు చూస్తున్నాం. కృప దయచేయండి. నీ సన్నిధిలో ఇది నా ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను. అలాగే లైవ్ ఆరాధనలో పాల్గొంటున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను. సంఘ బిడ్డలు కానీ సంఘేతర బిడ్డలందరూ కూడా ఇదిగోనైనా నీ సన్నిధిలో కనిపెడుతున్న ప్రతి బిడ్డ, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి తల్లి, తండ్రి, యవనస్తుడు, ప్రతి చిన్న బిడ్డను బట్టి స్తోత్రాలు. నీ కార్యాలు జరిగించండి ప్రభువా. నీ మహిమను చూచే ధన్యత దయచేయండి ప్రభువా. ప్రత్యేకంగా సెయింట్ పీటర్ సిటీ ప్యారిష్ ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించినందుకు, ఆశీర్వదిస్తున్నందుకు, ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రాలు. చెదరిన మా బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా వృత్తులలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదిగో నా ప్రభా సహాయం దయచేయండి. సంతానాన్ని పొందుకోవాలని గర్భవతులుగా ఉన్నటువంటి వారు, ఇదిగోనైనా కొందరు క్వారంటైన్లో ఉన్నారు మా బిడ్డలు, వారి కొరకు ప్రార్థిస్తున్నా. కృప చూపండి. పేరు పేరు వంతును ఆశీర్వదించండి. ఈ ప్రాంతము నా ప్రభా ఇదిగో మరి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. నీ స్వస్థత దయచేయమని అధికారులు, పరిపాలకులు, స్వచ్ఛంద సంస్థలు, ఇదిగోనైనా పనిచేస్తున్న ప్రతి సిబ్బందిని బట్టి స్తోత్రాలు. ఇదిన పరిచర్యలో సహకరించిన బిడ్డలను బట్టి, ఇదిగోనైనా ఆరాధనలు ప్రోత్సహిస్తున్న బిడ్డలను బట్టి స్తోత్రాలు. దక్షిణాంధ్ర లూథరన్ సంఘం యొక్క ఐక్యత, సమాధానం కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించండి, కృప చూపండి నాయన. రాబో వారమంతా కూడా నీ సన్నిధికి కృపాక్షేమలు అప్పగించుకుంటూ, చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రు, అనాథలను ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటూ, అస్వస్థతలుగా ఉన్న వారిని స్వస్థపరచమని అడుగుతూ, ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శించమని అడుగుతూ, నీ సన్నిధికి మమ్ములను అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము స్వామి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు జరుగుచున్నట్లు భూమి యందును జరుగును గాక. మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధమును క్షమించుము. మమ్మ శోధనలోనికి దేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన ముఖమును ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. ఆమేన్. నిన్ను వెంబడించున్నట్లు నాతో చూపుము. నీదు సాక్ష్యమిచ్చున్నట్లు సహాయం చేయుము. నా
వారలారా, ఆరాధనలో ప్రత్యక్షంగా ఇక్కడ పరోక్షంగా లైవ్ లో పాల్గొన్న మీకందరికి కూడా ప్రభునామలో ఈ సెయింట్ పీటర్ సిటీ ప్యారిష్ పక్షముగా కృతజ్ఞతలు తెలియపరుస్తుంటున్నాము. దేవునిలో బలపడడానికి ప్రయత్నిద్దాం. దేవుని కృప మనందరికీ తోడై ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా విజృంభిస్తున్న ఈ కరోనాలో దేవుడు ఆశిస్తున్నది జరుగునట్లు మనము దేవుని బిడ్డలముగా నిరీక్షిద్దాం, ప్రార్థించాలని మనవి చేస్తుంటున్నాను. మరొక్కసారి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.